గ్యారంటీ, వారంటీ మధ్య తేడా ఏంటో మీకు తెలుసా? ఆదాయం పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కాగా సరదాకే షాపింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే షాపింగ్ చేసేవాళ్ళు తరచుగా గ్యారంటీ, వారంటీ అనే పదాలను వింటూనే ఉంటారు. చాలా మటుకు అందరూ గ్యారంటీ, వారంటీ అంటే అంతా ఒకటేనని అనుకుంటూ ఉంటారు. గ్యారంటీ, వారంటీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొనుగోలుదారులు ఈ వ్యత్యాసం ఏంటో తెలుసుకోకపోతే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్యారంటీ ఉన్న వస్తువుని వినియోగదారులు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇంటికే మెకానిక్ని పంపించి ఆ వస్తువుకు రిపేర్ చేయిస్తుంది ఆ కంపెనీ. అలాగే ఒకవేళ ఏదైనా పెద్ద రిపేర్లు ఉన్నప్పుడు ఆ వస్తువుని వెనక్కి తీసుకుని కొత్త వస్తువుని వినియోగదారునికి అందజేస్తుంది. ఇదే గ్యారంటీ యొక్క గొప్పతనం. ఇప్పుడు వారంటీ అంటే ఏంటో చూద్దాం. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు వారంటీ పరిధిలో ఉన్నట్లయితే ఆ వస్తువుకు సంబంధించి ఏవైనా రిపేర్లు వస్తే కేవలం రిపేర్లు మాత్రమే చేయబడతాయి. వస్తువుని రిటర్న్ తీసుకొని వేరే వస్తువుని ఇవ్వడం జరగదు. అది కూడా వస్తువు కొన్న వ్యక్తి ఆ వారంటీ కార్డుని దాచిపెట్టుకుని ఉండాలి. ఆ వారంటీ కార్డు ఉన్నవారికి మాత్రమే రిపేర్ చేయబడతాయి, లేని వారికి తిరస్కరించబడతాయి. వినియోగదారులకు అమ్మిన వస్తువులని ఇనికి తీసుకుంటే కంపెనీలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ మధ్య చాలా వరకు కంపెనీలు గ్యారంటీ కాకుండా వారంటీని ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ వస్తువుకి గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా వాకప్ చేసి కొనుక్కోవడం చాలా మంచిది. లేకపోతే నష్టం పోవాల్సి వస్తుంది. గ్యారంటీ ఉన్న వస్తువుని కొంటే మంచిది. గ్యారంటీ, వారంటీ మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకున్నారు కదా. వినియోగదారులు ఇకపై ఏదైనా వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు వారంటీ ఉన్నదానికి కాకుండా గ్యారంటీ ఉన్నదానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన వస్తువుకు, మన డబ్బుకు విలువ పెరుగుతుంది.